అందరికీ నమస్కారం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక సరికొత్త ఇండియన్ రైల్వే జోన్ నియామకంలో దాగి ఉన్న ఒక భారీ లాజిస్టికల్ పజిల్ను విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం రైళ్లు, ట్రాక్ల గురించి మాత్రమే కాదు, ఒక అతిపెద్ద వ్యవస్థను మొదటినుంచి ఎలా నిర్మిస్తారనే దాని గురించిన వివరణ. వందలు, వేల మంది ఉద్యోగులను, వారి పనితీరును ఏమాత్రం దెబ్బతీయకుండా కొత్త ప్రాంతాలకు ఎలా మారుస్తారో మనం ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. నిజానికి ఈ ప్రక్రియ ఎంత సంక్లిష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టర్ జనరల్ అరుణ నయ్యర్ గారి నుండి వచ్చిన ఒక వాస్తవమైన ఇంటర్నల్ మెమో మనకు చాలా కీలకం. ప్రస్తుతమున్న వ్యవస్థ ఏమాత్రం కుప్పకూలకుండా ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో మానవ వనరుల నిర్వహణను ఎంత పకడ్బందీగా డీల్ చేస్తోందో ఈ పత్రం స్పష్టంగా చెబుతోంది. సరే, ఇప్పుడు ఈ ఒక్క లేఖలో దాగిన వ్యూహాలను మనం డీకోడ్ చేద్దాం. మొదటిగా, ఈ కొత్త జోన్ పుట్టుక గురించి చూద్దాం. సౌత్ కోస్ట్ రైల్వే లేదా స్కార్ పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమవుతున్న సమయమది. ఒక కొత్త రైల్వే జోన్ మొదలవుతుందంటే అది దాదాపు రాత్రికి రాత్రే ఒక పెద్ద నగరాన్ని నిర్మించి జనాలను తరలించినంత పెద్ద పని, అవునా? మార్చ్ 31, 2026 నాటికి కేవలం తన ప్రధాన కార్యాలయం కోసమే ఈ కొత్త జోన్ ఏకంగా 1181 నాన్ గెజెటెడ్ సిబ్బంది ఆప్షన్లను షార్ట్ లిస్ట్ చేసింది. ఒక్కసారి ఆలోచించండి, కేవలం కొత్త కార్యాలయాలను నడపడానికి ప్రాథమిక స్థాయిలోనే ఇంతమంది ఉద్యోగులు అవసరమయ్యారంటే మొత్తం స్కేల్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అదే సిబ్బంది నియామకం అనే పజిల్. ఈ కొత్త సిబ్బందిలో ఎక్కువ భాగాన్ని పాత జోన్ అయిన సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాసెస్ చేసి అందించాల్సి ఉంటుంది. ఇక్కడొకసారి గమనిస్తే, సౌత్ సెంట్రల్ రైల్వే నుండి వచ్చిన మొత్తం 388 సిబ్బంది ఎంపికలలో భారీగా తిరస్కరణలు జరిగాయి. కేవలం 151 మందికి మాత్రమే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు అంటే ఎన్ఓసీలు ఇచ్చారు. కానీ ఏకంగా 177 మందికి రిజెక్ట్ చేశారు. మిగిలినవి పెండింగ్లో ఉండిపోయాయి. దీనివల్ల ఏమైంది? సిస్టంలో ఒక పెద్ద అడ్మినిస్ట్రేటివ్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఊహించండి, ఇంతమంది బదిలీలు ఇలా ఆగిపోతే కొత్త జోన్ పనులు ఎంత దారుణంగా నెమ్మదిస్తాయో కదా. దీని తర్వాత మనం మాట్లాడుకోబోయేది ఈ ఎన్ఓసీ బ్యాక్లాగ్ గురించి. మరి ఇంత పెద్ద ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేయడానికి రైల్వే బోర్డ్ వెంటనే యాక్షన్లోకి దిగింది. పెండింగ్లో ఉన్న ఆ 60 ఎన్ఓసీలను వీలైనంత త్వరగా పరిశీలించాలని ఆదేశిస్తూనే ఆ 77 తిరస్కరణల విషయానికొస్తే ఒక స్పష్టమైన పరిష్కారాన్ని సూచించింది. అదేంటంటే, హెచ్ఆర్ఎంఎస్ సిస్టమ్ ద్వారా మళ్లీ ఎన్ఓసీల కోసం అభ్యర్థించే అవకాశాన్ని ఆయా జోన్లకు కల్పించారు. అంటే ఈ రిజెక్ట్ అయిన కేసులను మళ్లీ పునఃపరిశీలించి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఎన్ఓసీలు మంజూరు చేయాలని గట్టిగా సూచిస్తోంది. చిన్న చిన్న కారణాలతో తిరస్కరించబడిన వాటిని తిరిగి క్లియర్ చేస్తే నియామక ప్రక్రియ ఆటోమేటిక్గా స్పీడప్ అవుతుంది కదా. అదన్మాట వ్యూహం. ఇక తదుపరి అంశం సూపర్ న్యూమరరీ పోస్టుల నిర్వహణ. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో ఉన్న రెండవ అతిపెద్ద లాజిస్టికల్ అడ్డంకి వైపు వద్దాం. అసలు ఈ సూపర్ న్యూమరరీ పోస్ట్ అంటే ఏమిటో చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఇదొక తాత్కాలిక హోల్డింగ్ స్లాట్ లాంటిది. అంటే ఒక ఉద్యోగిని బదిలీ చేసినప్పుడు అక్కడ ఖాళీ లేకపోతే వారిని అలా గాల్లో వదిలేయలేరు కదా. అటువంటి సమయంలో ఆ ఉద్యోగిని తాత్కాలికంగా ఉంచడానికి సృష్టించే ఒక ప్లేస్ హోల్డర్ ఇది. సింపుల్గా చెప్పాలంటే, మనం ఆడే టెట్రిస్ గేమ్లో బ్లాకులను సర్దుబాటు చేయడానికి వాడే ఎక్స్ట్రా స్పేస్ లాంటిదన్నమాట. అయితే రైల్వే మంత్రిత్వ శాఖ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. డైరెక్టర్ జనరల్ అరుణ నయ్యర్ గారి మాటలు గమనిస్తే, సర్ప్లస్ రీడిప్లాయ్మెంట్ లాంటి అత్యవసర పరిస్థితులలో మాత్రమే ఈ సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించాల్సిన అవసరం ఏర్పడుతుంది అని స్పష్టంగా చెబుతున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే, ఖాళీలు లేనప్పుడు మరియు బదిలీకి ఏ ఇతర ఆప్షన్లు అందుబాటులో లేనప్పుడు మాత్రమే వీటిని ఒక లాస్ట్ రిజార్ట్గా వాడాలి. ఎందుకంటే ఇలా అనవసరంగా పోస్టులు పెంచుకుంటూ పోతే ఆర్థిక భారం పెరుగుతుంది, అలాగే నిర్వహణ కూడా చాలా కష్టమవుతుంది. అందుకే సౌత్ సెంట్రల్ రైల్వే అనవసరంగా ఇలాంటి తాత్కాలిక పోస్టులను సృష్టించకుండా నిరోధించడానికి మెమోలో కొన్ని పటిష్టమైన రూల్స్ పెట్టారు. అవేంటంటే, మొదటిది, బదిలీ అవ్వాల్సిన వాళ్లు రిలీవ్ అయ్యే వరకు కొత్త తాత్కాలిక పోస్టులు అస్సలు సృష్టించకూడదు. రెండవది, కేడర్లో ఉన్న అదనపు సిబ్బందిని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేయాలి. ఇక మూడవది, ఈ అదనపు సిబ్బందిని ఎక్కడైతే యాక్టివ్గా ఖాళీలున్నాయో ఆ డివిజన్లకు వెంటనే బదిలీ చెయ్యాలి.
దీని ద్వారా ఏమవుతుందంటే మానవ వనరుల పంపిణీ సమానంగా ఎఫెక్టివ్గా జరుగుతుంది. ఇంతేకాదండోయ్, ఈ తాత్కాలిక పోస్టులకు ఒక కఠినమైన లైఫ్ సైకిల్ కూడా ఉంటుంది. ఒకసారి పోస్ట్ క్రియేట్ అయ్యాక అందులో ఉన్నవారికి అక్కడే ప్రమోషన్లు ఇవ్వరు. ఆయా అదనపు విభాగాల్లో కొత్త నియామకాలు కూడా అస్సలు చేపట్టరు. దీని వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఒక్కటే: మొత్తం సిబ్బంది సంఖ్య ఒక నిర్ణీత పరిమితి దాటకుండా ఉండటానికి వీలైనంత త్వరగా ఆ తాత్కాలిక పోస్టులను వ్యవస్థ నుండి తుడిచిపెట్టేయాలి. ఇది నిజంగా ఒక పర్ఫెక్ట్ క్లీనప్ ఆపరేషన్ అని చెప్పొచ్చు. ఇక 5వ భాగం కొత్త అభ్యర్థులను మళ్లించడం గురించి. సరే, పాత సిబ్బందిని ఎలా సర్దుబాటు చేయాలో, ఆ అడ్డంకులను ఎలా క్లియర్ చేయాలో చూశాం. మరి కొత్తగా వ్యవస్థలోకి వస్తున్నవాళ్ల పరిస్థితేమిటి? ఇక్కడే సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గారికి ఒక స్పష్టమైన ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారు. అదేంటంటే, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లేదా సెల్ ద్వారా ఎంపికైన కొత్త అభ్యర్థులను పాత జోన్లో కాకుండా నేరుగా కొత్తగా ఏర్పడిన ఎస్కోర్ జోన్ పరిధిలోకి మళ్లించాలి. సింపుల్గా చెప్పాలంటే, కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ఆ కొత్త జోనే వారి వర్క్ ప్లేస్ అవుతుంది. దీనివల్లే ఏమవుతుంది, కొత్త జోనుకు యంగ్ అండ్ ఫ్రెష్ టాలెంట్ తక్షణమే అందుబాటులోకి వస్తుంది. భలే ఐడియా కదూ? చివరిగా, ఈ భారీ పునర్నిర్మాణంలో మనం నేర్చుకోవలసిన పాఠాలు. ఈ మెమోలోని అక్షరాలు, నెంబర్ల నుండి కొంచెం బయటకు వచ్చి ఒకసారి స్థూలంగా ఆలోచిస్తే, వేలాది మందితో కూడిన ఇంత పెద్ద ప్రభుత్వ సంస్థను పునర్నిర్మించడం వెనుక ఎంతటి భారీ ప్రణాళిక, మైండ్ బ్లోయింగ్ లాజిస్టిక్స్ ఉంటాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పక్క పాత సిబ్బంది కెరియర్లను ప్రభావితం చెయ్యకుండా, ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరగకుండా చూసుకుంటూనే, మరో పక్క ఒక కొత్త రైల్వే జోన్ను అత్యంత సమర్థవంతంగా, వేగంగా నిర్మించడం అనేది నిజంగా ఒక అద్భుతమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. చట్టాలు, రూల్స్, సర్దుబాట్లు, తాత్కాలిక పోస్టులు ఇవన్నీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో దాగియున్న అతి సూక్ష్మమైన మెకానిజమ్స్. తెర వెనుక జరిగే ఇంతటి సంక్లిష్టమైన ప్రక్రియలను డీకోడ్ చేయడం నిజంగా ఎంతో ఆసక్తికరం కదా. ఈ విశ్లేషణ ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై మీకొక కొత్త దృక్పథాన్ని అందించిందని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం.